నిత్యం మానవులందరినీ ప్రేరేపిస్తున్న ప్రకృతి మాతకి నమస్కారాలతో ఈరోజు మనం టాపిక్ చెప్పుకుందాం. నిత్య ప్రేరణ. ప్రేరణ వేరు, నిత్య ప్రేరణ వేరు. రెండుకే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రేరణ అంటే ఒకసారి కలిగే ఇన్స్పిరేషన్, అది ఒకసారి కలుగుతుంది, ఇంక మళ్ళా అక్కడి నుంచి బండి వెళ్తుంది. దీన్ని ఎలా చెప్పాలంటే, స్టార్ట్ అవ్వని బండి, బ్యాటరీ లేని బండి స్టార్ట్ చేయాలంటే తొయ్యాలి. దాన్ని తోయడం అన్నది ప్రేరణ అనమాట. తోసిన తర్వాత ఆ కారు చక్కగా వెళ్ళిపోద్ది. కాకపోతే ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ ఎవరొకరు తొయ్యాలి దాన్ని, అది దాని కథ. అందుకని అలా కాకుండా బ్యాటరీ పెట్టి ఎప్పటికప్పుడు అది ఛార్జ్ చేస్తూ ఉంటే, దానిలో ఉన్న డైనమో దాన్ని ఛార్జ్ చేస్తూ ఉంటే అప్పుడు కారు ఎక్కడ ఆగదు. ఆగాల్సి వచ్చినా మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది. అంటే మనిషి కూడా కారులో అత్యంత ముఖ్యమైనది ఇగ్నిషన్ సిస్టమ్ అయితే, దాన్ని రన్ చేసే మోటార్ అయితే, వాటన్నిటికీ శక్తినిచ్చే బ్యాటరీ. అందుకని కారుకి అత్యంత ముఖ్యంగా నిత్యము ప్రేరణ ఇచ్చేది ఏంటంటే బ్యాటరీ. ఎందుకంటే దాని నుంచి అదే ఛార్జ్ అవుతుంది, మళ్ళీ కారు ఆగిపోయినప్పుడు దాన్ని అదే స్టార్ట్ చేస్తుంది. కారులో చాలా కీలకమైన భాగం, అన్నీ కీలకమైనయే, కానీ ఇది కీలకం. ఎందుకంటే ఏదైతే లేదో అది లేకపోతే ఇంకా దాని యొక్క ప్రేరణ ఉండదు. కనుక కారుకు నిత్యము ప్రేరణ ఇచ్చే బ్యాటరీ నిత్యం ఛార్జ్ అవుతూనే ఉంటుంది. నిత్యం కారు వెళ్ళేటప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అది ఆగిపోదు. అలాగా మనం కూడా నిత్యము మనల్ని మనం ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ప్రకృతి నుంచి, మిత్రుల నుంచి, గురువుల నుంచి, మాస్టర్స్ నుంచి, మీ ఇష్టం మీ నుంచి మొత్తం ప్రేరణ లేకపోతే ఫ్రెండ్స్, అది కూడా నిత్య ప్రేరణ లేకపోతే ఫ్రెండ్స్, మనం ఎక్కడ బయలుదేరామో మళ్ళీ అక్కడికే వస్తాం. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావడం అనేది ప్రేరణ వల్ల జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో నిలబడడం అన్నది నిత్య ప్రేరణ వల్ల జరుగుతుంది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు. శంకరాచార్యుల యొక్క జయంతి కాబట్టి వారితో మొదలు పెడదాం. శంకరాచార్యుల యొక్క ప్రేరణ, ఆధ్యాత్మికతలోకి ప్రేరణ ఒక సంఘటన నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఆయనకి సన్యాసం స్వీకరిస్తాను, నేను ఎలాగెళ్ళి వర్క్ చేసుకుంటాను, నేను వదిలేయని అన్నారు. ఆమె వదలనప్పుడు ఒకరోజు నది స్నానం చేస్తుంటే మొసలు పట్టుకుంది. మొసలు పట్టుకొని ఆయన కాలు పట్టుకొని అట్లా లాగడం మొదలుపెట్టింది. ఆయనే ఒడ్డుకి లాగుతున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి కేకలు పెట్టింది, అందరూ వచ్చారు. ఈయనేమో ఒడ్డుకి లాగుతున్నారు, అదేమో అట్లా లాగుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఎలాగో చనిపోతున్నాను కదా, ఇప్పుడన్నా నాకు సన్యాసిగా మారే అవకాశం ఇవ్వు, నువ్వు సన్యాసి అవ్వు అని దీవించు చాలు, ఇక నేను చనిపోయినా కనీసం సన్యాసిగా చనిపోయినా నన్ను ఆనందపడతాను అంటాడు. అనగానే ఆమె ఇంకా వేరే దారి లేదు కదా, అలాగే నాయన అంటది. అంటే శంకరాచార్యులు కూడా ఆ సన్యాసి, ఇంకా సన్యాసి కథ సంగ తర్వాత ముందు ఇక్కడ ప్రాణం పోయేట్లుంది అని చెప్పేసి ఆయన దానికి డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోగానే వాళ్ళ అమ్మ అలాగే నువ్వు సన్యాసి అయిపోయినాయినా ఇంకా అని చేతులు వదిలేసుకుంటుంది. అందరు చేతులు వదిలేసుకుంటారు. అప్పుడు ఆయన దాన్ని స్వీకరించానన్న ఆనందంతో శరీరం విడిచిపెట్టిపోతుంటే ఒక్కసారి ముసలు వదిలేస్తాయి. మరి అది ఎందుకు వదిలిందో, ఏ దైవం దాన్ని తగిలించాడు వదిలించాడు, అది వేరే కథ. ఫైనల్గా శంకరాచార్యులు ఒడ్డుకు వచ్చి దాన్ని ప్రేరణగా తీసుకుంటాడు. ప్రేరణగా తీసుకొని ఆయన ప్రయాణం అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి సన్యాసిగానే జీవనం సాగిస్తారు. చక్కగా ఈ లోకంలో అంతా ధర్మ ప్రచారం చేస్తారు. జీర్ణించిపోయిన ఆలయాలన్నీ ఉద్ధరిస్తారు. అది మనకు తెలిసిన కథే. ఫైనల్గా శంకరాచార్యులు ఏకత్వం గురించి చెప్తూ, కులమతాలు అంటే మరి హిందూ ధర్మం అంటరాంతనం అప్పట్లో ఉంది కదా, అంటరాంతనం మరి ఆ రూల్లోనే ఉన్నారు. మరి ఒకరోజు అనుకోకుండా ఆయన ఆ ప్రేరణలో ఉన్నాడు. అంటే ఆయన్ని అక్కడ దాకా తోసింది ప్రేరణ. మళ్ళీ ఆయనకి తెలియకుండా మళ్ళా మలికి పెట్టేసింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యులు అంతటి వారికే తప్పలేదు, మనమెంత. అందుకని నిత్యము మనం ప్రేరేపించుకుంటూ ఉండాలి. నిత్య ప్రేరణ మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో శంకరాచార్యులు ఒకరోజు వెళ్తుంటే ఒక చండాలుడు ఎదురొచ్చాడు. చిచి అడ్డుతొలుగా అన్నాడు, ఎవరిని తొలగమంటున్నావు, నాలోని బగబగలాడే అగ్ని లాంటి ఆత్మన ఎవరిని తొలగమంటున్నావు అన్నాడు. అనగానే ఆయన వెంటనే ప్రేరణ చెందాడు. అంటే ఇక్కడ ప్రేరణ చెందినవి ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మలికి పెట్టేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం యాక్టివ్ అయ్యి, మన కుండలిని యాక్టివ్ అయ్యి, మనం ప్రేరణ చెంది దివ్య చైతన్య మార్గంలోకి వచ్చిన తర్వాత మరలా మనకు మలికి పడుతుంది. పీఠాలను, సంస్థలను, రాజకీయాలను, ఆధ్యాత్మికతను, ధ్యానాలను, పిరమిడ్లను, ఏదైనా పెట్టుకోండి, ధనమను, కానుకలను, పీఠాధిపత్యాలను, హోస్టింగ్లను, కోహోస్ట్లను, ఏదోటి మన చుట్టూ మలికి పట్టేస్తుంది. పట్టేసిన మలికి వదిలించాలంటే
మనం నిత్యం ప్రేరణ తీసుకోవాలి. ఆ రోజు నుంచి శంకరాచార్యులు వెంటనే తనని తాను స్మరించుకున్నాడు, తనని తాను సృష్టించుకున్నాడు, కొత్తగా జన్మించినట్లుగా. ఏదో పాటలో ఉంటుంది చూడండి, ఇక్కడే ఇప్పుడే పుట్టినట్లుగా. ఇంకా ఆయనకు అర్థమైపోయి అతని కాళ్ళ మీద పడ్డాడు. సో అక్కడి నుంచి ఆయన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అక్కడి నుంచి ఆయన అద్భుతాలు సృష్టించారు. సో ఇది శంకరాచార్యులు. అంటే శంకరాచార్యులు ఒక చండాలుని చూసి ప్రేరేపించుకున్నాడు తనను తాను. ఏంటి నేను ఇంత మలికి పట్టి ఉన్నాను, నిజమే కదా, విశ్వమంతా దైవం అని చెప్తూ ఎదురుగా ఉన్నవాడిని అంటరాని వాడని ఎలా అంటున్నాను నేను. చూసారా ఎంత ఆత్మ పరిశీలన, ఎంత ప్రేరణ తీసుకున్నాడు ఆయన. ఫ్రెండ్స్, కనుక మనం కూడా నిత్యము మన చుట్టూతో ఉండే వాటితో ప్రేరేపించబడాలి. లేకపోతే మన జీవితం మళ్ళీ ఎక్కడ మొదలెట్టామో అక్కడికి వస్తాం ఫ్రెండ్స్. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నేను నా జీవితంలో ఎంతోమందిని చూశాను. వాళ్ళందరినీ చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. వాళ్ళని చూసి నన్ను ప్రేరేపించుకుంటుంటాను. ఎందుకంటే ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టారో అలాగ ఉన్నత శిఖరాలు ఎక్కారు, మళ్ళీ అక్కడి నుంచి అలా జారిపోయినారు. ఎక్కడ బయలుదేరారో అక్కడికే వచ్చి ఉన్నారు చాలా వరకు. కారణం ఏంటంటే వాళ్ళు నిత్యము ప్రేరేపించుకోవటంలా. ఎప్పుడన్నా ప్రేరేపించుకుంటున్నారు, ఎప్పుడన్నా ఆ ప్రేరణ వల్లే ఆధ్యాత్మికంలోకి వస్తారు. కనుక ఫ్రెండ్స్, ఆధ్యాత్మికంలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఖచ్చితమైన ప్రేరణతోనే వస్తారు. ప్రేరణ లేకుండా వాళ్ళు రారు. ప్రేరణ లేకపోతే వాళ్ళ జీవితం అసలు ఇక్కడ దాకా కూడా రారు. అందుకని మనం మొదట మెట్టు ఎక్కేసాము. ప్రేరణ, ఎవరో మనల్ని వైబ్రేట్ చేశారు, ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేశారు, ఎవరో మనల్ని బద్దలు కొట్టారు. కనుక నిత్యము మన చుట్టూతో ఉండే జీవితాల నుంచి మనం ప్రేరణ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది శంకరాచార్య నుంచి తీసుకోవాల్సిన ప్రేరణ అంగీకరించడం. ఆ రోజు నుంచి ఆయన అంగీకరించడం ప్రారంభించాడు. అప్పటి వరకు అంగీకరించలేదు. అంటే మరి ముందెలా అంగీకరించాడు? ముందు ఆ ప్రేరణ ఉంది, కొంతకాలం తర్వాత ములికి పెట్టేస్తుంది. అది ప్రకృతి యొక్క ధర్మం. అందుకే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో చాలా అమాయకత్వంతో, చాలా ప్రేమతత్వంతో, చాలా గౌరవంతో, చాలా అంగీకారంతో చాలా ఉంటాం. తర్వాత మనకు తెలియకుండానే మలికి పెట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే మనం ప్రేరణ తీసుకుంటూ ఉండాలి. ప్రకృతి నుంచి కానీ తోటి మాస్టర్స్ నుంచి కానీ తీసుకుంటూ ఉండాలి. సో మనం ప్రకృతిలోకి వెళ్దాం. సీతాకోచిలుక నుంచి ఒక ప్రేరణ తీసుకోవాలి. అదేంటంటే సీతాకోచిలుక బతుకు పోరాటం చేస్తుంది. సీతాకోచిలుక చూడండి, అది ఏం చేస్తుందంటే గొంగళ పురుగు గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకున్న తర్వాత అది ఏం చేస్తుందంటే తన ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నోటితో పీకేసి గూడులా తయారు చేసుకుంటుంది. లోపల సీల్ అయిపోతుంది. సీల్ అయిపోయి దేరుగా నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత దాని శరీరం అంతా ఉడికిపోయి అందులోంచి 2 రెక్కలు వస్తాయి. అంటే అది ఒక సీతాకోచిలుగా మారిపోతుంది. గొంగళ పురుగు అంటే గూడు కట్టుకుంది. గూడు ఎందుకు కట్టుకుంది? తను నిద్రపోతున్నప్పుడు మరొక ప్రాణి వచ్చి దాన్ని తినేయకుండా, చీమలు పట్టేయకుండా ఎక్సెట్రా చీమలు వచ్చి తినేస్తాయి, చంపి తినేస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చి పొడుచుకొని తినేస్తుంది. అందుకని అదేం చేసింది, దాని చుట్టూ తన వంటి మీద ఉన్న జుట్టుతో ఒక గూడు తయారు చేసుకుంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. తన నోట్లో ఉన్న జిగురుతో అంటించేసి తయారు చేసుకుంటుంది. ఇక నిద్రపోతుంది. గొంగళ పురుగు అంతరించిపోతుంది. సీతాకోచిలుక పరివర్తనం చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు సీతాకోచిలుక దగ్గర రెక్కలు తప్ప ఏమి లేవు. ఆ రెక్కలతో ఆ గూడుని చీల్చుకొని అది బయటికి రావాలి. అందుకని సీతాకోచిలుక ఏం చేస్తుందంటే 1000 సార్లు బయటికి రావడానికి తన రెక్కల్ని ఇలా 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 మన ఫ్యాన్ రెక్కల మాదిరిగా చేస్తుంది. ఆ కొట్టడం వల్ల ఆ జిగురు అంతా గాలికి డ్రై ఆ వెంట్రుకలన్నీ పలచబడిపోయి అందులోంచి బయటకు వచ్చేస్తుంది. బతుకు పోరాటం. మనం ఒకసారి ప్రయత్నం చేస్తాం, 2 సార్లు ప్రయత్నం చేస్తాం, ఇంక జాలి అబ్బా మన వల్ల కాదులే, మన బతికింతేలే అనుకుంటాం. కానీ సీతాకోచిలుక అలా కాదు. 1000 సార్లు ఒక రోజులో 1000 సార్లు కొడతానే ఉంటుంది అలాగా తలుపులు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5-6 రోజుల్లో అలా కొట్టిన తర్వాత అది పలచబడ్డాక బయటకు వస్తుంది. దాని బతుకు పోరాటం చూడండి. కనుక ఒక పని అవ్వాలి అంటే మనం సీతాకోచిలుకనే ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే దాని లైఫ్ అండ్ డెత్ సమస్య. అది సీరియస్గా తీసుకుంది, మనం తీసుకోలేదు, అంతే తేడా. 2 సార్లు చూస్తాము, ఇంక లేదులే అంటాం. ఎందుకంటే మనకి ప్రేరణ లేదు. అందుకే ఎవరైనా ప్రయత్నం విషయంలో సీతాకోచిలుకను ఆదర్శంగా తీసుకోవాలి, దానిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో తర్వాత ఇంకొక దాని దగ్గరికి వెళ్ళిపోదాం. మర్రి చెట్టు.
మీరు మర్రి చెట్టుని చూసారా ఫ్రెండ్స్? ఒక కాకి కానీ పక్షి కానీ మర్రి విత్తనాన్ని రెట్ట వేస్తుంది. అది ఏ గోడ మీదో ఏ బండ మీదో పడుతుంది. ఇక గోడన్న నయ్యం, మట్టి ఉంటుంది, బండ మీద మట్టి ఉంటుందా చెప్పండి? మీరు చాలా చోట్ల ఫారెస్ట్లో కానీ లేకపోతే ఏదైనా కొండ ప్రాంతంలో కానీ చూసి ఉండొచ్చు. ఒక బండ ఉంటుంది, పెద్ద బండ. ఆ బండ మీద ఫస్ట్ మొలక స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న కాస్త ధూళికి ఈ విత్తనము మొలక వస్తుంది. వచ్చింది కదా, అది ఇక దాని బతుకు పోరాటం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఎస్టాబ్లిష్ అవ్వకపోతే తన జీవన పోరాటం. సీతాకోచిలకి చేసేదేమో బ్రతుకు పోరాటం, అంటే బ్రతుకుని క్రియేట్ చేసుకుంటుంది అది. ఇంకో విషయం, తల్లి గర్భంలో ఉన్న బిడ్డగా మనం కూడా అదే బ్రతుకు పోరాటం చేసాం. కానీ జీవన పోరాటం దగ్గరకు వచ్చే తల్లికి పడిపోతున్నాం. బ్రతుకు పోరాటం వేరు, జీవన పోరాటం వేరు. బ్రతుకు పోరాటం అంటే బ్రతకోవటం కోసం, మనం జీవనం తీసుకోవడానికి కోసం చేసింది, పర్ఫెక్ట్గా చేసాం. 30 కోట్ల శుక్రకణాల్లో ఒక్క శుక్రకణమే భూమి మీదకి వచ్చింది, అదే మీరు నేను. అంటే ఈ 30 కోట్ల శుక్రకణాలు భూమి మీదకి వచ్చినాయి. అందులో ఒకటి బిడ్డగా మారి జన్మ తీసుకొని భూమి మీద ఉన్నది. అంటే ఎంత బతుకు పోరాటం చేసి ఉంటాం మనం ఊహించండి. 30 కోట్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మనం గెలిచాం, అంటే బ్రతుకు పోరాటం సక్సెస్ అయ్యాం. కానీ ఈరోజు జీవన పోరాటం దగ్గర ఫెయిల్ అయిపోతాం. అంటే జీవనం సాగించడం విషయంలో మన వల్ల కాదులే, అబ్బా నాకు ఇక్కడ ఎవరు సహకరించట్లేదు, నా బతుకు వేస్ట్, నా లైఫ్ ఇంతే, నన్ను ఎవడబ్బా చూస్తాడు, నాకు ప్రేమే లేదు, నన్ను ఎవడు ప్రేమించడు, నన్ను ఎవడు పట్టించుకోడు, నా కొడుకు అసలు నన్ను పట్టించుకోవట్లే, మా ఆయన అసలు ఆయన ప్రేమే లేదు. ఏడుస్తూ ఉంటాం. ఒక మర్రి చెట్టు ఏడుస్తుందా చెప్పండి? దానికి ఎవడో మట్టి వేయట్లేదు, దానికి ఎవడో నీళ్లు పోయట్లేదు, దానికి ఎవడో ఎరువులు వేయట్లేదు. మీరు కరెక్ట్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అదే మర్రి చెట్టు చూడండి, ఆ బండని అందులో చిన్న సందు దొరికితే ఆ సందులోకి వేర్లు పంపించి ఆ బండ మీద ముందు ఎస్టాబ్లిష్ అయ్యి ఆ బండని బద్దలు కొట్టుకొని, మీరు ఊహించగలరా, ఒక డైనమైట్ కూడా బద్దలు కొట్టలేని పెద్ద బండని ఒక చిన్న మర్రి గింజ పెరిగి పెద్దదై దాని వేర్లతో కొంచెం చచ్చుకుపోయి భూమిని తాగుతుంది, లేదా ఆ బండలో ఉన్న నీటిని తాగుతుంది. బండలో నీరు ఉంటుంది, మనం ఫిల్టర్ ఇచ్చి గ్లాసులో ఇస్తేనే తాగలం, అలాంటిది ఆ బండలో నీటిని తాగుతుంది. ఫ్రెండ్స్, ఎంత అద్భుతం మర్రి చెట్టు, ఎంత అద్భుతం ఇన్స్పిరేషన్ అది మనకి. మీరు బండ మీద మొలిసిన మర్రి చెట్లు, గోడల మీద మొలిసిన మర్రి చెట్లను చూడండి, దాన్ని చూస్తే నాకు చాలా గౌరవం కలుగుతుంది. పేక బుద్ధి కాదు, కానీ అది పేకపోతే కొన్ని రోజులకి ఆ గోడ అవుట్, ఆ ఇల్లు అవుట్, ఇల్లు పాడిపడిపోయిందే. ఇంకా గోడలు అంటే సిమెంటు, మట్టి, ఇసుక ఏదో ఉంటుంది. బండ మీద నాకు ఎంత ఆశ్చర్యం, పెద్ద కొండ ఉంది, ఆ కొండ మీద అన్ని పెద్ద పెద్ద బండలు, ఆ బండ మీద అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇలాంటివి మీరు చాలా చోట్ల చూస్తుంటారు. దాని యొక్క బతుకు పోరాటం మళ్ళీ ఏం చేస్తుంది, పెరిగింది కదా, పెరిగి పెద్దదైంది కదా, మళ్ళీ దాని కొమ్మలు పెరుగుతాయి. మర్రి చెట్టు ఎప్పుడు పైకి పెరగదు, సైడ్కి పెరుగుతుంది. అదేం చేస్తుందంటే సైడ్కి పెరగాలి కాబట్టి దాని కొమ్మలు ఎలాగెళ్తుంటాయి. అప్పుడు ఏం చేస్తుంది, కొన్ని రోజుల్లో ఈ కొమ్మ బరువు ఎక్కుతుంది, బరువు ఎక్కువై ఇరిగిపోతుంది. అందుకేం చేస్తుంది, దాని నుంచి సన్నటి తీగల కిందకి పంపిస్తుంది. అవే ఊడలు, మర్రి ఊడలు. మర్రి ఊడలు అంటే మనం పట్టుకొని ఏలాడి ఆడుకుంటాం అనుకుంటాం, కాదు. మర్రి ఊడలు ఏంటో తెలుసా? మర్రి ఊడని ఫస్ట్ కిందకి పంపించేసి అలా భూమిలోకి పంపించేసి దీన్ని స్టంప్గా మార్చేస్తుంది. అంటే ఇది యవ్వనంలో ఉంది కాబట్టి ఈ కొమ్మ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కొమ్మ ఇంకా బరువు ఎక్కేటప్పుడు ఇరిగిపోద్ది. అది ఇరిగిపోకుండా ఏం చేస్తుందంటే ప్రీ ప్లాన్డ్గా కిందకి ఒక ఊడ పంపిస్తుంది. ఆ ఊడ మీరు చూసే ఉంటారు, సన్నగా ఉంటాయి ఊళ్ళ ముందు. ఆ ఊడలు చిగురులు తెంపుకొని తింటాం కూడా పిల్లలం. ఆ ఊడ రాను భూమికి తాగుతుంది. భూమికి తాకగానే భూమిలో ఉన్న మినరల్స్ తీసుకొని అది ఇంతలో స్టంప్గా మారిపోతుంది, స్తంభంగా మారిపోయి తర్వాత దీనికి స్తంభం అయిపోతుంది. ఇది ఇంకా ఎక్కడి నుంచి ఎక్స్పెండ్ వెళ్ళిపోతుంది. అలాగా కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది. ఏదో ఊర్లో కూడా ఉంది, దాదాపు 8 ఎకరాల్లో 10 ఎకరాల్లో విస్తరించిన మర్రి చెట్టు, గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది. ఎంత అద్భుతమైన బతుకు పోరాటం చూడండి ఫ్రెండ్స్. ప్రీ ప్లాన్డ్ అది. రేపు ఎప్పుడో సంవత్సరం తర్వాత కొమ్మ బరువెక్కుతుందని ఇప్పుడు నుంచి అది స్టెంప్ రిలీజ్ చేసింది. మనం ఎంత ముందు చూపు ఉందో మనకి. ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఈఎంఐలు తెచ్చేసాం. టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు, ఏర్లు, బీర్లు అన్నీ తెచ్చిపోయి ఇంట్లో పడేసాం. ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి, ఈఎంఐలు కట్టలేక చస్తున్నాం. ఎంత గొప్ప ముందు చూపు మంది. ఎందుకు మన బతుకు ఇంత దారుణం అయిపోయింది?
ముందు చూపు లేదు. ఒక మర్రి చెట్టు ఊడకున్నంత ముందు చూపు మనకు లేదు. ఒక చీమకున్నంత ముందు చూపు మనకు లేదు. వర్షాకాలం రాగానే ఏం చేస్తాయి? 3వ క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. చీమలో ఏం చేస్తాయి? చీమలు ఆలోచించండి. ఎక్కడెక్కడి నుంచి వస్తే మొత్తం పుట్టబెట్టేస్తే, వర్షాలు స్టార్ట్ అవగానే టాక మూసేస్తే, లోపల సెలబ్రేట్ చేసుకుంటాయి. చీమలు పార్టీ చేసుకుంటాయి. కావాలంటే చూడండి మూవీస్లో, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి. చీమలు పార్టీ చేసుకుంటాయి. అందులో కొండ చీమలు ఉంటాయి. కొండ చీమలు అంటే ఏంటి తెలుసా? ఫ్రిడ్జ్ అనమాట అది. ఆ చీమ ఒకటి ఉంటుంది. ఆ చీమలో ఒక జాతి ఉంటుంది అనమాట లోపల. చీమల్లో అది ఒక కేటగిరీ. అవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని తీసుకొస్తాయి కదా, తీసుకొచ్చి పుట్టలో పెట్టినాయి అనుకోండి, మళ్ళీ పుట్టలోకి ఏ పురుగులు వచ్చి తీసుకెళ్ళిపోతాయి ఆహారాన్ని, బలమైన పురుగులు. అందుకని ఏం చేస్తాయి అంటే కొండ చీమలు అని ఉంటాయి, వాటి నోట్లో పెడతాయి అనమాట. అవి మింగుతాయి. అంటే వాటి పొట్ట ఒక స్టోరేజ్ రూమ్ అనమాట. ఫ్రిడ్జ్ చీమలు అనుకోండి, పోనీ వాటి పేరు ఫ్రిడ్జ్లు అనమాట. అవి వాటిని అరగ తీసుకోలేవు. అవి వాటిలో పెట్టిన ఆహారం అరగదు. సెక్యూర్ ప్లేస్ అనమాట. స్టోరేజ్ ట్యాంక్స్ అవి విత్ రిఫ్రిజిరేషన్తో. ఎంత అద్భుతమయ్యా సృష్టి! ఓ పరమాత్మ, ఏం సృష్టి ఇది! రిఫ్రిజిరేటర్ చీమలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత ఇవన్నీ కూర్చుంటాయి. ఆ చీమలో రిఫ్రిజిరేటర్ ట్యాంక్ చీమలు ఉన్నాయి కదా, అవి వచ్చి వాటి ఫుడ్ని కొంచెం వాటిలో ఉన్న ఫుడ్ని పెట్టుకుంటూ వెళ్తాయి, నోటు తీసి. అవి చక్కగా అయితే తిని ఆ వర్షాకాలాన్ని పూర్తి చేస్తాయి. ఎంత అద్భుతమైన ముందు చూపు కదా చీమది. ఇన్స్పిరేషన్ అవుదాం చీమను చూసి, ప్రకృతిని చూసి ఇన్స్పిరేషన్ అయితే మన జీవితం సుసంపన్నం అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళక్కర్లా, అది హిమాలయాలు వెళ్ళక్కర్లా, పెద్ద గురువులు వెళ్ళక్కర్లా, పెద్ద పుస్తకాలు పరిశోధన చేయక్కర్లా. ఒక్కసారి కళ్ళు తెరవండి, చుట్టూతో చూడండి, మీ ఇంట్లోనే ఉన్నాయి ఇవన్నీ, మీ పక్కనే ఉన్నాయి. నిత్య ప్రేరణ కల్పించేవి, నిత్యము చూడాలి. ఇది విచిత్రం. మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నిత్యము చూడాలి. మనం ఎప్పుడూ చూస్తాం, ఒక్కసారి బండి తోస్తే అవదో, నిరంతరం అది బ్యాటరీ ఛార్జ్ అవుతూనే ఉండాలి. అందుకని చీమ నుంచి నేర్చుకుందాం ముందు చూపు, రావి చెట్టు నుంచి నేర్చుకుందాం, సీతాకోచిలుక నుంచి నేర్చుకుందాం బ్రతుకు పోరాటం, శంకరాచార్యుడి నుంచి నేర్చుకుందాం అంగీకారం, రావి చెట్టు అది మర్రి చెట్టు దాని నుంచి నేర్చుకుందాం జీవన పోరాటం. మర్రి చెట్టు జీవన పోరాటం, స్టమ్స్ రిలీజ్ చేస్తుంది. రావి చెట్టు బండను బద్దలు కొడుతుంది. వాటర్ కోసం ఇసుకలో తైలం మిండుతారా ఎవడన్నా అంటారు మనోళ్ళు. అది బండలో నీరు తాగుతుంది. ఆ నీరు ఎక్కడుంది? ఆ బండలో. దానికి ఎక్కడ దొరికింది? నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే ఫ్రెండ్స్ దాన్ని చూసి. దాని పాటి బతుకు లేదు మన బతుకు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఇంట్లో అన్నీ ఉంటాయి, అయినా ఏడుస్తుంటాం. నాకు అది లేదని పక్కన చూస్తుంటాం. ఆ పక్కనే ఒక చెట్టు ఉంది, పూల చెట్టు ఉంది, దానికి అందరు నీళ్ళు పోస్తుంటారు. ఎప్పుడన్నా ఏడ్చిందా ఆ చెట్టు? ఆ మర్రి చెట్టు ఏడ్చిందా? రావి చెట్టు ఏడ్చిందా? నాకేంటి ఒక్కడ కూడా నీళ్ళు బయటలేదు అని ఏడ్చిందా? నువ్వు పోస్తే ఏంట్రా, పోయిపోతే ఏంట్రా, నా దగ్గర ఆసక్తి ఉంది అని తన వేర్లని రాళ్ళలోకి పంపి రాతిలో ఉన్న నీటిని తాగుతుంది. రాతిలో ఉన్న నీరు దానికి ఎక్కడ దొరికిందో. ఏం అద్భుతమో కదా ఇది మై డియర్ ఫ్రెండ్స్. మర్రి చెట్టే మన గురువు. గురు బ్రహ్మ అంటే ఇదే ఫ్రెండ్స్. గురు బ్రహ్మ అంటే నా గురువు గారు బ్రహ్మదేవుడు అంత గొప్పోడు అయితే ఏంటి, ఆయన గొప్పడైతే నీకేంటి? అది కాదు. గురు బ్రహ్మ అంటే విశ్వమంతా నా గురువులు నిండి ఉన్నారు. ఇదిగో మర్రి చెట్టు, ఇదిగో రావి చెట్టు, ఇది బండ బద్దలు కొట్టింది, ఇది స్టమ్స్ రెడీ చేసుకుంది, అదిగో చీమ ముందు చూపు, అదిగో సీతాకోచిలుక జీవన పోరాటం, బతుకు పోరాటం. ఇంకో క్యారెక్టర్ చెప్తా మీకు, కప్ప. కప్ప క్యారెక్టర్ తెలుసో లేదు మీకు ఫ్రెండ్స్? కప్పని మీరు అమరశిల్పి జక్కన కథలు విన్నప్పుడు, అతను ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు అందులో కప్ప ఉంటుంది, రాయిలో కప్ప ఉంటుంది. రాళ్ళు బద్దలు కొట్టేటప్పుడు అందులో నుంచి కప్పలు బయటకు వస్తాయి. ఒక గుండ్రటి బండ లోపల కప్ప ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళిందంటే, ఇది ఇప్పటికి కూడా సైన్స్కి అంతుపట్టిన గొప్ప విషయం. ఒక కప్ప ఉన్నదనుకోండి, ఆ కప్ప ఆయువు ఎంతో కూడా ఎవరికి తెలియదు అసలు. ఇప్పటికి కూడా ఆ కప్ప ఎంతకాలం బతుకుతుంది అంటే, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బండ లోపల కప్ప ఇరుక్కుంది చిన్న స్పేస్లో. ఆ బండ అలా 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 పెరిగిపోతుంది. అదేం చేస్తుంది తెలుసా? లేదా ఒక మట్టి
పైనుంచి మట్టి పడేస్తారు, కప్ప లోపల ఉండిపోద్ది, మట్టి లోపల కప్ప ఉండిపోద్ది. అదేం చేస్తుందంటే దానికి అర్థమైపోద్ది, నా బతుకు లాక్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో పైనుంచి మట్టి పడేశారు, ఆ మట్టి కింద కప్ప ఉండిపోయింది. అది ఆ మట్టి అంతా తోకొని పైకి రాదు. అదేం చేస్తుందంటే తన ముందున్న మట్టి పడిపోయింది కదా, ఆ మట్టిని నాలుగుతో ఇలా అని కొంచెం స్పేస్ తయారు చేసుకుంటుంది. ఇంత స్పేస్ తన ముందు ఇంత స్పేస్ తయారు చేసుకుంటే ఆ ఇంత స్పేస్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ని పీల్చుకుంటూ అది సమాధిలోకి వెళ్ళిపోద్ది. కప్ప సమాధి అంటారు దాన్నే. కప్పను మించిన సమాధిలో ఎవడో ఏ సాధకుడు లేడు. అలాగా సంవత్సరాల తరబడి ఉంటుంది. సంవత్సరాల తరబడి ఫ్రెండ్స్, రోజుల తరబడి కాదు. అది చనిపోదు. సమాధిలోకి వెళ్ళిన కప్ప చనిపోదు. అదేం చేస్తుందంటే ఆ నాలుగుతో మట్టి, దానికి అర్థమైపోయింది మట్టి పడిపోయింది, ఇంక మన జీవితం ఎక్కడికి లాక్ అయిపోతుంది, ఇంక శరీరం విడిచిపెట్టాల్సి వస్తుంది అని ఏం చేస్తుందంటే తన ముందున్న మట్టిని కొంచెం అది స్పేస్ని క్రియేట్ చేస్తుంది. తన ముందున్న మట్టినే అంత ఇలా ముట్టితో అంటది, కొంచెం స్పేస్ తయారైపోద్ది. స్పేస్ తయారైపోయింది కదా, ఇంకా ఆ స్పేస్లో ఉన్న ఆక్సిజన్ పీల్చుకుంటూ అది సమాధిలోకి వెళ్ళిపోయి 0.0000001 ఆక్సిజన్ పీల్చుకొని తన జీవనం సాగిస్తుంది. ఎప్పుడొకప్పుడు ఏసోడు వచ్చి నన్ను బయటికి లాకపోతాడన్న విశ్వాసంతో. కప్ప చేసిన ధ్యానం ఎవడం చేయగలడో చెప్పండి? ఏదో కప్ప అంటాం. అది చేసే ధ్యానం ఎవరు చేయలేరు. మనకు లీటర్ల ఆక్సిజన్ చాలట్లేదు, ఇప్పుడు పీల్చి పారేస్తున్నాం. టన్నుల ఆక్సిజన్ అది రేపు చేస్తాం. అది ఎట్లా బతికేసిందబ్బా. తర్వాత అది బండ అయిపోద్ది. ఆ మట్టి ఏమవుతుంది, కొంతకాలం గట్టగట్టి బండలుగా మారిపోతాయి. ఆ బండలు బద్దలు కొట్టినప్పుడు, అప్పుడు స్పేస్ వచ్చినప్పుడు చక్కమన సమాధి నుంచి బయటకు వచ్చి జీవితం కోసం పరిగెడుతుంది. అంటే కప్ప దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి? ఎదురు చూపు. నా టైం నాకు వస్తుంది. గొప్ప క్వారంటైన్. కప్పకున్నంత క్వారంటైన్ ఎవరికి లేదు. ఈరోజు మానవులందరూ కప్పల్లా క్వారంటైన్ చేసుకుంటే అసలు ఏ సమస్య ఉండదు. మనకేం అన్నీ కావాలా, సమస్తం కావాలి కదా. కూరగాయలు కావాలా, ఉప్పు కావాలి, పప్పు కావాలి, సబ్బు కావాలా, మళ్ళీ ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్స్ కావాలా, దానికోసం అన్నీ తెచ్చుకుంటున్నారు రోగాలన్నీ. ఫ్రెండ్స్, నేర్చుకోండి, ప్రేరణ చెందండి, ఇన్స్పిరేషన్ అవ్వండి. ఒక కప్ప నేర్పిస్తుంది క్వారంటైన్ జీవితం గురించి, ఎలా ఉండాలి కదలకుండా విపత్కర పరిస్థితుల్లో నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, ఎదురుచూపు. మళ్ళా కాలం వస్తుంది, అది ప్రాణం విడవదు. మీరు అది గమ్మత్తు. కప్ప ప్రాణం విడవదు. ఏదో యాక్సిడెంట్లోనో వేరే జంతువు దాన్ని కొరికితే తప్ప దానంతటా అది చనిపోదు. అదే సమాధిలోకి వెళ్ళిపోద్ది. దాని నాడీ మండలం మొత్తం సైలెంట్ అయిపోతుంది, హార్ట్ బీటింగ్ సైలెంట్ అయిపోతుంది, బ్లడ్ మూమెంట్ సైలెంట్ అయిపోతుంది. అంత నానో సెకండ్స్లోకి తెచ్చుకుంటుంది. అంత ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే ధన్మని ఈ బండను బద్దలు కొట్టి మళ్ళీ లైటింగ్ వచ్చిందో అంతే చెంగుమని దూకేస్తుంది, ఇంకా ఫుల్ యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత ఎదురు చూసింది ఆ జీవితం కోసం. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఎదురు చూపుకు అంత గొప్ప ఫలితం ఉంటుంది. మనమా ఇది చెప్పక్కర్లా. అందుకే మనం ఇన్స్పైర్ అవ్వాలి. నిత్య ప్రేరణ కప్ప, మనకి నిత్య ప్రేరణ. ఫ్రెండ్స్, ఎన్నున్నాయో ఇలాగ ప్రకృతిలో నేర్చుకోవాల్సినవి. మనుషుల నుంచి చూద్దాం. కొంతమంది మనుషులను తీసుకుందాం, క్యారెక్టర్స్ని కూడా తీసుకుందాం. ద్రోణాచార్యుడు మహాభారత సంగ్రామంలో ఆయనకు అర్థమైపోయింది, కృష్ణుడు ప్లాన్ వేశాడు, ఆ కొడుకు చనిపోయాడు, ఇంకా అంతా వేస్ట్, ఇంక ఈ లైఫ్ క్లోజ్ అని. ఏం చేశాడు ఆయన? ధ్యానంలో కూర్చునిపోయాడు. ధ్యానంలో కూర్చొని ఆయన ఇష్ట దైవాన్ని స్మరించడం ప్రార్థించాడు. చూడండి, యుద్ధరంగము. ఆయన చంపేస్తారని అర్థమైపోయింది. వీళ్ళందరూ ఎత్తులు పైతులు వేశారు, నా కొడుకుని అవతలు చంపారో ఉన్నారో తెలీదు. అబద్ధాలు చెప్పిన ధర్మరాజు కూడా చంపేశాడు అన్నాడు. ఇంకా నమ్మక తప్పలేదు. సరెండర్ బాసి పెట్టేసి కూర్చున్నాడు అంతే. ధ్యానంలో కూర్చున్నాడు అంతే, ప్రార్థనలో కూర్చున్నాడు అంతే. అంటే మృత్యు సమీపించినప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ధ్యానం కూడా కాదు, ఆ టైంలో ధ్యానం కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అది అనుభవంతో చెప్తాను. ఇంతకుముందు నేను మీకు ప్రపంచం తల్లకిందలైపోయి అంతా నశించిపోయేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించి నేను చెప్తా, అది కూడా కుదరదు. ఆ టైంలో ప్రార్థన చేయాలి, ధ్యానం కాదు. ప్రార్థన అంటే ఏంటి? మీ ఇష్టమైన మాస్టర్కి, మీ ఇష్టమైన దైవానికి ప్రార్థన చేయండి. నా జీవితం అద్భుతంగా ఇచ్చావు, ఈ జీవితం ముగించిపోతుందని అర్థమవుతుంది, కానీ నాకు ఇంకా ఈ జీవితం కావాలి. ఐ వాంట్ లైవ్. నాకు గొప్ప అవకాశం ఇవ్వండి, నా గతాన్ని మార్చుకుంటాను. ప్రార్థన చేయాలి. దాని పేరే సరెండర్. నేను ప్రకృతికి సరెండర్ అవుతున్నాను. ఎందుకంటే నాకు చాలామంది చెప్పే అనుభవాలు ఇవి. నేను అవే చెప్తాను. మీరు
ధ్యానం అనేది ముందు చేయాలి, చార్జ్ చేసుకోవాలి. ఇంకా ప్రాణం పోయే టైంలో మీరు ధ్యానం చేయడానికి అవ్వదు. అక్కడ చేయాల్సింది సరెండర్నెస్. ఓ మాస్టర్స్, ఓ ఈశ్వర, నేను ఏదో అధర్మంలో ఉన్నాను కాబట్టి నాకు ఈ విపత్కర పరిస్థితి వచ్చింది, నా ప్రాణం పోయే దశ వచ్చినది, ఆ ఊపిరి అందడం లేదు. ఊపిరి అందకపోతే శ్వాస మీద దాసెట్ పెడతాడు, నాకు అర్థం కాదు. నేను ఇది అనుభవంతో చెప్తున్నా, నాకు ఆల్రెడీ అలాంటి పరిస్థితి వచ్చింది ఒకసారి. అయితే అది ఒక అనుభవం. ఇంకా నాకు అర్థమైంది సినిమా క్లోజ్ అవుతుందని. అంతే, ధ్యానంలో కూర్చున్నా. నాకు అవకాశమే, నాకు కావాలి లైఫ్, నేను ఇంతకాలం జీవించాలి, నేను పని చేస్తాను. గతం తాలూకా కర్మలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. గతం తాలూకా దానికి నేను పశ్చాత్తాపం చెందుతున్నా. ఇక్కడ నుంచి పరివర్తనతో ఉంటా, ప్రాయచిత్తం చేసుకుంటాను. ఈశ్వరా, గివ్ మీ వన్ ఛాన్స్. హృదయంతో ఓపెన్, హృదయం కనెక్ట్ చేయండి యూనివర్స్తో. అక్కడ నుంచి లైఫ్ వస్తుంది. కప్పకు వచ్చినప్పుడు, ఒక కప్పకు వచ్చింది మనకెందుకు రాదు? కప్పకు వచ్చింది మనకెందుకు రాదు చెప్పండి? సరెండరే. ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా ఏం చేశారంటే, ద్రోణాచార్యులు వారు సరెండర్ అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎలాగైనా చేయొచ్చు కానీ జబ్బు మిమ్మల్ని ఏం చేయదు, వైరస్ ఏమి చేయదు. సరెండర్ అయినప్పుడు మనుషులు ఏమైనా చేస్తారు, నాకు తెలియదు అది. ఎందుకంటే మనుషుల యొక్క బుద్ధి అత్యంత దారుణంగా ఉంటుంది. మీరు వైరస్ నమ్మండి, విష పురుగులను నమ్మండి, క్రిమి కీటకాదులు నమ్మండి, జంతువులను నమ్మండి, భయంకరమైన కాల సర్పాన్ని నమ్మండి, మనుషులు నమ్మకండి. ఎందుకంటే సమస్త వైరస్ దగ్గర నుంచి జంతుకోటి అంతా పరమాత్ముడి యొక్క, యేసుడి యొక్క ఆజ్ఞలో ఉంటుంది. మనిషి మాత్రం ఉండడు, వాడి సొంత ఆజ్ఞలో ఉంటాడు. ద్రోణాచార్యుడి జీవితం అదే జరిగింది. ద్రోణాచార్యుడు ఏం చేశాడు? వెంటనే ధ్యానంలో కూర్చొని ప్రార్థన మొదలుపెట్టాడు. నా జీవితం అంతా అయిపోయింది, నా కొడుకు నశించిపోయాడు. మరి ఆయన ప్రార్థన ఏంటో నాకు తెలియదు. ఐ వాంట్ డయ్యో, ఐ వాంట్ లైవో నాకు తెలియదు. అప్పుడు దుష్యద్ముడు వచ్చి ఒక్కసారి కత్తి తీసి తల నరికేశాడు. ఎంత ఘోరమైన పాపం చేశాడు. కృష్ణుడు వారిస్తున్నాడు, అర్జునుడు వారిస్తున్నాడు, ఈలోపే నరికేశాడు. మళ్ళీ ఇలా ఛాన్స్ రాదని అతనికి ఏదో పాత పగలో. ఆ తర్వాత నిద్రపోతున్న ప్రార్థన చేస్తున్న తన తండ్రిని తల నరికినందుకు అశ్వత్థాముడు దుశ్శద్యుమ్నుడు నిద్రపోతుంటే నిద్రట్ల పీక కోసి పారేశాడు. అతని కర్మ అక్కడ తిరిగి వచ్చింది. సరే, అది వేరే కథ. అక్కడ ద్రోణాచార్యుడు సరెండర్ అయిపోయాడు. మృత్యు ఎదురుగా నిలబెట్టేప్పుడు సరెండర్. ఇంకేంటి మీరు చేసేది? సరెండర్ అయ్యి ఏం చేయాలి? లైఫ్ కావాలా? ప్రార్థన చేయండి. లైఫ్ అక్కర్లేదా? ఆ ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన? ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధన మృత్యు మృక్షే మామృత లెట్స్ గో సెలబ్రేట్, పైలోకంకి వెళ్ళిపోదాం. ఆ ప్రార్థన చేయండి, మీ ఇష్టం. ఈ ప్రార్థన ఆ ప్రార్థన అనేది మీ ఇష్టం. ప్రార్థన మీన్స్ సరెండర్నెస్. ప్రార్థన అంటే సరెండర్. ప్రార్థన అంటే టెంకాయలు, ఊదొత్తులు, ఆరతులు కాదు. అది ద్రోణాచార్యుడు దగ్గర మనం ఇన్స్పిరేషన్ తీసుకుందాం. నిత్య ప్రేరణ ద్రోణాచార్యుడు, ద గ్రేట్ లెజెండ్. ఇంకొక క్యారెక్టర్ చెప్తాను మీకు, సాలిడు. నాకు బాగా ఇష్టం ఇది. దానికి ఉన్నంత ఓర్పు భూలోకంలో నాకు తెలిసి దానికి ఉన్నంత ఓర్పు ఎవరికి లేదంట, ఒక పరిశోధన సూత్రం ప్రకారం. సాలిపురు గూడు కడుతుంది, మనం చీపురితో దాన్ని ఇలా అంటాం. ఒక్క నిమిషం, ఒక 20 రోజులు పడుతుంది దానికి తయారు చేసుకోవడానికి. ఇలా అంటాం. ఇలా అనగానే అది నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది. అలా చూస్తుంటుంది మిమ్మల్ని. మీరు మోద నష్టపు సాలీలు, దారిద్ర సాలీలు అని దాన్ని తిట్టుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం కదా. తర్వాత మనం వెళ్ళిపోగానే మళ్ళా వచ్చి తన పని మొదలు పెడుతుంది. నమ్మకం అన్న గోడల మీద, విశ్వాసం అన్న దారాలతో మళ్ళీ గుడుపు మొదలు పెడుతుంది. మళ్ళా 20 రోజులు కట్టుకుంటుంది. మళ్ళా వచ్చి కూల్చేస్తాం. మళ్ళా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపో. కనీసం ఎర్రగా చూడదు, కోపంగా చూడదు. ఆఖరికి చీమైనా, మీకు చూడండి, చీమైనా ఉందనుకోండి, దాన్ని ఇలా తోసారనుకోండి, ఇలా అంటది, ముందుకు వస్తుంది. కనీసం కోపంగా చూడదు, కనీసం ద్వేషంతో చూడదు, కనీసం మిమ్మల్ని మనసులో కూడా తిట్టుకోదు, కనీసం మీ మీద కూడా దూకదు. నిశ్శబ్దంగా ఇలా వెనకెళ్తుంది. నా పని అయిపోయింది, ఇప్పుడు వాడి పని మొదలెట్టాడు, వీడి పని అయిపోతే మళ్ళీ నా పని మొదలు పెడతా. ఎంత ఓర్పు, ఎంత ఓర్పు సాలిడికి. అది మనకు నిత్య ప్రేరణ. మనల్ని ఎవడన్నా ఇలా అనగానే చాలు ఢామ్ అంటాం. భార్యమణి పాపం పొద్దున్నే లేస్తుంది, నానా ఇరిటేషన్లో ఉంటుంది. వాళ్ళకి ఏదో శరీరంలో ఋతుక్రమంలో టెన్షన్స్ ఉంటాయి, ఇరిటేషన్స్ ఉంటాయి. ఆమె ఇరిటేషన్ పట్టించుకోలేము. అంతే, ఎగిరెగిరి పడతాడు ఆ మగుడు. నో ఓర్పు.
అదే భర్త ఆఫీస్ నుంచి వస్తాడు, బాస్ సావు తిట్లు తిడతాడు, నోరు మూసుకొని కుక్కు ముక్కి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య మీద కయ్యమంటాడు. అర్థం చేసుకోదు ఈ భార్య, ఓర్పు ఉండదు. ఇంత బాగా చేశాను, ఇంత బాగా చూశాను, పెళ్ళప్పుడు ఎంత బాగా చూశాడు అని ఆ భారతం అంతా తవ్వి పెద్ద పంచాయతీ పెట్టుకుంటుంది. యుద్ధాలు, ఓర్పు లేదు. గమ్మునుండండి, అగ్రిమెంట్ చేసుకోండి. వాళ్ళు అరిచేటప్పుడు మనం అరవకూడదు, గమ్మునుండాలి అంతే. భార్యాభర్తలు అగ్రిమెంట్ చేసుకోండి. నువ్వు అరిచేటప్పుడు నేను మాట్లాడను, నేను అరిచేటప్పుడు నువ్వు మాట్లాడుకో, అగ్రిమెంట్ చేసుకోండి. వీళ్ళిద్దరు అరుచుకొని వచ్చి పిల్లల మీద పడతారు, చావు కొడతారు ఇద్దరు చేతికి అందినోడిని. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు గమ్మున ఉంటారు. వాళ్ళకి ఏదైనా చేసే పవర్ వచ్చేస్తుంది కొంచెం పెద్ద అయ్యాక 20 ఏళ్ళు, అప్పుడు వాళ్ళ సినిమా వాళ్ళు చూపిస్తారు. నరకప్రాయం ఈరోజు జీవితం ఫ్రెండ్స్. దానికి ఒకటే కారణం, నిత్య ప్రేరణ లేదు. సాలిడ్ నుంచి తీసుకోండి, నిత్య ప్రేరణ ఎక్కడో చోట కనిపిస్తాయి మీ ఇంట్లో, చూడండి కావాల్సింది దాన్ని. ఒకసారి ఉఫ్ అనండి, వెనకెళ్ళిపోతుంది అది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పని మొదలెడుతుంది. ఎంత అద్భుతం సాలిడ్. సో ఫ్రెండ్స్, ఇంకో దాన్ని చెప్తాను. ప్రకృతిలో ఇంకొక దాని నుంచి మనం ప్రేరణ తీసుకోవచ్చు. అదేంటంటే, నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఇది, కాకి. ఎంగిలి మెతుకులు తినే కాకి. మా ఇంటి దగ్గర నేను వాటికి రోజు భోజనం పెడతా, వచ్చి శుభ్రంగా తింటాయి. నాకు అవి చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకు ఇష్టమో చెప్తాను. కాకి గుడ్లు పెడుతుంది. ఇది ప్రతి పక్షి చేసేదే, ప్రతి మాతృత్వం ఉన్న జంతువు చేసేదే. గుడ్లు పెట్టేటప్పుడు కోయిల ఉంటుంది, అదేం చేస్తుంది, అది బతకం తల్లి అనమాట, అది గూడు కట్టదు. అదేం చేస్తుంది, ఎవడు గూడు కట్టాడు అని చూస్తుంటుంది, వచ్చి ఆ గూట్లో గుడ్డు పెట్టి వెళ్ళిపోతాయి. అది మహా తెలివైంది కోయిల. మరి పాపం అది సంగీతం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. సంగీతం ప్రాక్టీస్ చేసుకునేది ఇల్లు కట్టుకుంటూ కూర్చుంటే అవ్వదని దాని ఉద్దేశమేమో మరి. అది వెళ్ళి ఆ చిగురాకు మీద కూర్చొని కూ అని ప్రాక్టీస్ చేసుకుంటుంది. మన దృష్టిలో అది చాలా గొప్ప పక్షి, కాకేమో చండాలమైన పక్షి. కానీ చూడండి, ఇది ఆ గుడ్లన్నింటినీ లెక్క పెట్టుకోదు పాపం అమ్మాయి కాకి. ఎన్ని గుడ్లు పెట్టానో దానికి లెక్క పెట్టుకోదు, అన్ని గుడ్లను దగ్గర పెట్టుకొని ఆ పొదుగుకుంటూ కూర్చుంటుంది. నెమ్మదిగా పిల్లలు వస్తాయి బయటికి. కాకి కోయిల పిల్లలు ఒకలాగే ఉంటుంది, నలిపే కదా. అప్పుడు ఏం చేస్తుంది, అన్నిటికీ తెచ్చి ఆహారం పెడుతుంది. మాట్లాడడం వచ్చిన తర్వాత ఈ పిల్లలేమో కా 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 అంటే, ఇదేమో కూ 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 అంటది. దానికి డౌట్ వస్తే దాన్ని తరిమేస్తుంది. అది ప్రకృతి ధర్మం. తరిమేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ వెళ్ళి అన్నం తీసుకొస్తాయి. అది పిల్లముండ కదా, దానికి తెలియదు. వాళ్ళ అమ్మ అది కాదని విషయం దానికి తెలియదు కదా. ఎందుకు ఇది తరిమేస్తుందో తెలియదు దానికి. దాని పసిముండ, దానికి ఏం తెలుసు. అది ఆ గూట్లోంచి కొమ్మ మీదకి వెళ్తుంది అలా పొడవగానే. మళ్ళా ఇది వెళ్ళి తన 4 పిల్లలకి అన్నం తేయడానికి వెళ్తుంది. తెచ్చి 4కి అన్నం పెడుతుంది. పెట్టి మళ్ళీ అటు చూస్తుంది. అది అక్కడి నుంచి చూస్తుంటుంది. చూస్తుంటే మళ్ళీ ఇది వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి అన్నం పెడుతుంది. ఎంత అద్భుతం కాకి. దానికి అర్థమైపోయింది, ఇది నా పిల్ల కాదు, శత్రు పిల్ల, నా దానిలోకి వచ్చిందని అర్థమైంది. దాన్ని తరిమేసింది. ఎందుకంటే జాతి ధర్మం అది. వెళ్ళిపో మీ అమ్మని ఎత్తుకోపో అని తరిమేసింది. కానీ అది పిల్ల అమాయకంగా కొమ్మ మీద కూర్చుంటే, పాపం పిచ్చిమండ ఎప్పుడు తిందో ఏంటో అని వెళ్ళి దానికి కూడా అన్నం పెడుతుంది. అద్భుతం కాకి. దాని పేరే పంచుకోవడం. మనమా, అయ్యో మన కథ. మన పిల్లలకి ఎంత క్వాలిటీ ఫుడ్, ఎంత మినరల్ ఫుడ్, ఎంత వాటే ఎనర్జెటికల్ ఫుడ్, ఎంత అద్భుతమైన బట్టలు. అన్ని పిల్లలు మనకు టైటన్ బట్టలు వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఏమో బీరువాళ్ళ నిండా అవే ఉంటాయి. ఏది పంచుకోవటం ఫ్రెండ్స్, ఏది ప్రేరణ? కాకి నుంచి ప్రేరణ ఏది? అదే కాకి నుంచి ప్రేరణ తీసుకోండి, పంచుకుందాం, షేరింగ్. తన ఎనిమికి తనకి ఎవరో తెలియదని కూడా పనిచేస్తుంది. మనం ఎందుకు పంచలేకపోతున్నాం? అందుకే నిత్య ప్రేరణ ఒక కాకి మనకి ఫ్రెండ్స్. జీవితాన్ని సుసంపన్నం చేస్తూ ఇవన్నీ మనం ప్రకృతి ఇవన్నీ మన ముందు ఎందుకు పెట్టిందంటే, మనము వాటి నుంచి చూసి, పరమాత్ముడు ఎందుకు పెట్టంటే వాటి నుంచి చూసి, వీటన్నిటి నుంచి చూసి నేర్చుకునే గొప్ప అవకాశం మానవుడికే ఉంది. వాటికి లేదు. అవి వాటి జీవన గమ్యాల్లో అలా ఉండిపోతాయి. కనుక ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకుందాం. శంకరాచార్యుడి నుంచి ఇన్స్పిరేషన్ అంగీకారం, సీతాకోచిలుక నుంచి ఇన్స్పిరేషన్ బ్రతుకు పోరాటం, మర్రి చెట్టు నుంచి జీవన పోరాటం, రావి చెట్టు నుంచి కూడా ముందు చూపు, అదేవిధంగా చీమ నుంచి భవిష్యత్తు ప్రణాళికలు, కప్ప నుంచి ఎదురు చూపు. ఇప్పుడు మనకు అర్జెంటుగా కప్ప గురువు అయిపోవాలి, ఎందుకంటే అందరం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఒక కప్ప ఎలాగా గడుస్తుందో అది చూడాలి. తర్వాత సాలీడు నుంచి ఓర్పు,
ద్రోణాచార్యుడి నుంచి సరెండర్నెస్, కాకి నుంచి షేరింగు, నిత్య ప్రేరణలు ఇవన్నీ. ఎందుకంటే అవన్నీ మన నిత్య జీవితంలో ఉన్నాయి. ఒక్కటి కూడా మన నిత్య జీవితంలో లేని నేను చెప్పాల మీకు. ఇంకా మా మహాభారతంలో 1-2 క్యారెక్టర్లు మీ ముందు లేవేమో, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రకృతిలో ఉన్నాయన్నీ నిత్య ప్రేరణలే. ఎలక నుంచి చూసారా, ఎలక ఎంత చండాలం అనుకుంటాం, దాన్ని ఇంట్లో తరిమేలని చూస్తాం. ఒకసారి మేము ఊరు వెళ్ళేటప్పుడు అన్ని లాక్స్ చేసుకుని వెళ్ళాం. మేము వచ్చేతలకి మా ఇంట్లో ఒక ఎలక ఇంత పెద్ద సొరంగంతో వేసింది. అంటే బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వెళ్ళే తలుపు ఉంటుంది, అది క్లోజ్ చేసి వెళ్ళాం. అది బయట నుంచి కాదు, లోపల రూమ్లో తలుపుతో వేసింది. ఇంత సొరంగంతో వేసింది. ఎందుకు ఇది ఇంత సొరంగంతో వేసింది, బెడ్రూమ్లో ఏమి వచ్చింది దీనికి అని నేను వెళ్ళి చేతికితే బెడ్రూమ్లో పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లల్ని పెట్టింది. అదేం చేసిందంటే, మేము వెళ్ళేటప్పుడు తలుపు వేసి వెళ్ళిపోయాం కదా, ఇదేమో వంటగదిలోకి ఎక్కడికో పోయింది ఫుడ్ తెచ్చుకోవడానికి. మేము తలుపు లాక్ చేసాం కదా, మరి పిల్లలేమో ఆకలితో ఉన్నాయి. ఇటువైపు తల్లి ఉంది. ఎంత గొప్ప మాతృ ప్రేమ అది. ఆ సిమెంటు ఫ్లోర్ని తవ్వడానికి అవ్వక గడపను కొరికి 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 అబ్బా, మాతృత్వం ఎంత గొప్పది. నేను నెమ్మదిగా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అటన్నింటిని జాగ్రత్తగా పెట్టిలో పెట్టి అట్టక మీద పెట్టాను. వెళ్ళి వాటితో ఎంజాయ్ చెప్పు అని వాడికి కాస్త ఫుడ్ కూడా పెట్టాను. అది అందరూ నన్ను చూసి పిచ్చోడు అనుకుంటారు, నవ్వుతారు. ఎలకలను పట్టుకున్నాడు, ఎలకలేదు అనుకోవచ్చు, అనుకోని లేబ్బా మనమేంటో మనకు తెలుసు కదా. నాకు అది ప్రేరణ ఇచ్చింది, పిల్లల్ని ఎలా చూసుకోవాలో ప్రేరణ ఇచ్చింది, పిల్లల కోసం ఎంత కష్టపడాలో ప్రేరణ ఇచ్చింది. ఒక్క తల్లిదండ్రులు చూపించండి నాకు, అలా ఉన్న తల్లిదండ్రులు పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తున్న తల్లిదండ్రులు చూపించండి. మాట్లాడితే పిల్లల మీద నేరాలు మోపుతున్నాం, వాళ్ళు ఫోన్లు వాడుతున్నారు, ట్యాబులు వాడుతున్నారు అంటున్నాం. ఎక్కడ మీరు వాళ్ళకి టైం కేటాయిస్తున్నారు? టైం తిండి పెట్టేస్తే సరిపోతుందా? వాళ్ళకి కావాల్సిన ఫీజులు కట్టేస్తే సరిపోతుందా? మనం వాళ్ళకి స్పెండ్ చేయాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. నిత్య ప్రేరణ ఎలక. ఇదే ఫ్రెండ్స్ గురు బ్రహ్మ అంటే. ఈ నిత్య ప్రేరణ ఎందుకు అని చెప్తున్నానంటే, ఈ నిత్యం మన చుట్టూ ఉండేవి. ఎక్కడో ఉన్నది నేను చెప్పట్లా, ఎక్కడో హిమాలయాల్లో ఉన్న మహావతార్ బాబాజీ గురించో, లేకపోతే ఎక్కడో ఈ వైపు ఉన్న పరమయోగుల గురించో, లేకపోతే పైలోకాల్లో ఉన్న దివ్యలోక వాసుల గురించి నేను చెప్పట్లా. మన చుట్టూతా నిత్యము ఉండేవి. అందుకే నిత్య ప్రేరణ. కాకి, ఎలక, చీమ, పంది, తేండి దాని పిల్లని చూద్దాం. పంది దగ్గర నుంచి దాని పిల్లని తేండి. బురద పంది, అసహించుకునే మలం తినే పంది మన దృష్టిలో. తేండి దాని పిల్లని. ఒక్క పిల్లని తేగలరా మీరు? తోలు తీస్తుంది మనకి. దాని బిడ్డ కోసం ఎంత దూరం పరిగెడతారో తెలుసా పంది. మనం ఎంతమంది పిల్లలను కుప్ప తోటలో విసిరేస్తాము. మానవ జాతి ఎంత గొప్ప జాతో ఈ జాతి. చూసారు ఫ్రెండ్స్? కోతి ఏం చేస్తుంది తెలుసా? తన పిల్లకి కోతి ఎంత అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తుందో చూడండి. తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకోవాలి గట్టిగా. అది పట్టుకోలేదనుకోండి, అదేం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కోతికి చేతులు ఖాళీగా ఉండాలి. ఏదన్నా కుక్క జంతువు వచ్చింది అనుకోండి, కబాలని పరిగెట్టాలంటే ఇది పట్టుకోవాలి. పిల్ల ఇది ఇలా పట్టుకుంది అనుకో, తను పరిగెట్టలేదు, కొమ్మలు ఎక్కలేదు. అందుకని రూల్ నెంబర్ 1, నువ్వు నన్ను గట్టి పట్టుకో. తల్లి కోతి పిల్ల కోతికి ఇచ్చిన ట్రైనింగు తండ్రులు కనుక పిల్లలకి ఇస్తే బ్రహ్మాండంగా బతికేయచ్చు. పిల్లలందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఏం చేస్తే తెలుసా? నీరు అటు ఇటు చూస్తుంది తల్లి కోతి. నెమ్మదిగా కొమ్మ పట్టుకొని కింద దిగుతుంది. ఎందుకంటే వాటి బతుకు సెక్యూరిటీ లేదు కదా. నీరు తాగుదని మూతి పెడుతుంది. అప్పటికి పిల్ల కోతి ఇక్కడ పట్టుకొని ఉంటుంది తల్లిని గట్టిగా. నీరు చూడగానే అది కూడా దిగింది అనుకో, ఇది తాగటం ఆపి దాన్ని పట్టుకొని 4 వీకి దూరంగా పెడుతుంది. దగ్గర రాని ఇంకో ఫుల్ ట్రైనింగ్ అనమాట. దానికి తోలు తీస్తుంది. ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ విషయంలో. మళ్ళీ అది ఎంత అల్లరి చేసిన పరిస్థితి. కోతులు అల్లరి చేస్తాయి కదా, మీకు తెలిసిందే కదా. కోతి ఎదవ అంటాం. అది ఎంత అల్లరి చేస్తుందో అయినా అల్లరిని భరిస్తుంది. కానీ రూల్ బ్రేక్ చేస్తే మాత్రం పనిష్ చేస్తుంది. ఎందుకని? ఇది తాగిన తర్వాత, అది అటు ఇటు చూసిన తర్వాత అప్పుడు అది తాగాలి. అంటే ఎంత సెక్యూర్గా ఉన్నప్పుడు అది వెళ్ళమంటుంది. అప్పుడు అది పర్మిషన్ ఇవ్వకుండా తాగింది అనుకోండి, నీళ్ళలో దిగింది అనుకోండి, లేకపోతే తల్లిని వదిలేసి కింద దిగింది అనుకోండి, ఇంకా దానికి ఉందే దంపుడు. మన పిల్లల్ని ఎంత బద్దకస్తులు, ఇంక చెప్పాలా మీకు? మన పిల్లలు ఏంటో మనకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నారు కదా. ఎందుకు మన పిల్లలు అలా తయారయ్యారు? ఎందుకు గారాబం? ఎంత గారాబమో పిల్లలకి. ఈరోజు
ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు పిల్లలు, చాలామంది మగ పిల్లలు. ఎందుకు ఏడిపిస్తున్నారు? తల్లిదండ్రులు గారాబం చేశారు, వాడిని పోరంబొగ్గా పెంచారు. ఇప్పుడు కంట్రోల్ చేద్దాం చూస్తారు, ఇప్పుడు అవ్వదు. ఇంకా అది ఏదైనా మొక్కై వంగనేది మానై వంగదు. చిన్నప్పుడే మీరు వాళ్ళకి ప్రశిక్షణ ఇవ్వాలి. కోతి తల్లిలాగా, తల్లి కోతిలాగా. అందుకే పేరెంట్స్కి ప్రేరణ కోతి, అప్పుల వాళ్ళకి ప్రేరణ చీమ. ఇంకా చేసుకోండి, లిస్ట్ అంతా నేను చెప్పిస్తాను. ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి ఫ్రెండ్స్. సో ధ్యానులారా, సాధకులారా, నిత్యము ఎన్లైటన్మెంట్ ఉండాలంటే, నిత్యము అవేర్నెస్ ఉండాలంటే, నిత్యము ప్రేరణ కల్పించే వాటిని పెట్టుకోవాలి. వాటి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన చుట్టూతా ఉన్న ఈ నిత్య జీవితంలో నుంచే మనం పెట్టుకోవాలి. ఈ నిత్యం మన చుట్టూతో ఉండే ప్రకృతి నుంచే పెట్టుకోవాలి. ఇలాగ బండను బద్దలు కొట్టుకొని ఎదుగుతున్న చెట్టు నుంచే ప్రేరణ తీసుకోవాలి. వేర్లుని ఎక్కడికెక్కడికో పంపిస్తున్న వృక్షాలను ప్రేరణ తీసుకోవాలి. పంచుకోండి అన్న కాకి నుండి ప్రేరణ తీసుకోవాలి. పరిస్థితులు వీలు కాలన్నప్పుడు నోరు మూసుకొని సమాధిలో కూర్చోండి అన్నది తప్ప నుంచి ప్రేరణ తీసుకోవాలి. అలివిగాని చోట అలివిగాని చోట అధికులం అనరాదు అని ద్రోణాచార్యుని చూసి ప్రేరణ తీసుకోవాలి. చండాలం నుంచి కూడా నేర్చుకోవాలి అని శంకరాచార్యులను చూసి ప్రేరణ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ప్రేరణ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన జీవితంలో. వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి మనం ప్రేరణ తీసుకోవాలి. ప్రతి అణువు నుంచి ప్రేరణ తీసుకోవాలి. గమనిస్తూ ఉండాలి, ఇంకేమి చెక్కలు మీరు గమనిస్తూ ఉండాలి. అదొక్కటే. ప్రేరణ తీసుకోవాలంటే ముందు మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రకృతిలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఎక్కువ సమయం స్క్రీన్స్కి కనెక్ట్ అయిపోయి మన యొక్క చూపుని, మన యొక్క చెవుల్ని, మన యొక్క మాటల్ని, మన యొక్క అవేర్నెస్ని కోల్పోతున్నాం. పోనీ అందులోనే చూడండి, ఫోన్లోనే చూడండి. మంచి మంచి నేచర్ సంబంధించిన ఎన్నో ఉంటాయి, స్క్రీన్ మీదే ఉంటాయి, చూడండి. అందుకని ప్రతిరోజు 1 గంట పాటు మీ యొక్క పంచేంద్రియాలకి మీరు ప్రేరణ కల్పించే పనులు చేయాలి. 2 నిమిషాలు మీ చూపుని విశాల విశ్వంలో తిప్పండి. డాబా మీదకి వెళ్ళి నక్షత్రాలలో లోకాలన్నీ చూడండి, చందమామను చూడండి. 20 మినిట్స్ కళ్ళకి, 20 మినిట్స్ చెవులకి. కళ్ళు మూసుకొని శబ్దాలు వినండి, కీచురాయి శబ్దం వినండి. అలాగా వినండి, ప్రేరణ వస్తుంది. తర్వాత నాలికతో రుచులు చూసేటప్పుడు టేస్టీ బట్స్ అన్ని యాక్టివ్ చేసుకోండి, ఆస్వాదిస్తూ తినండి. ఇలాగ ఈ పంచేంద్రియాలన్నీ యాక్టివ్ చేస్తే అప్పుడు ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్ ఈఎస్పి డెవలప్ అయ్యి వాటి నుంచి మనం ప్రేరణ తీసుకుంటాం. సో ఎప్పుడైతే నిత్య ప్రేరణలో ఉన్నామో నిత్య ఎన్లైటన్మెంట్లో ఉంటాం. కిందకి దిగే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.